Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లోకేష్ను ముందు పెట్టి బీజేపీతో చంద్రబాబు పొలిటికల్ గేమ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రాజకీయ ప్రయోజనాలు తప్ప ఇంకేవీ అవసరం ఉండదు. రాజకీయ అవసరాల కోసం ఎవరినైనా కౌగలించుకుంటారు. రాజకీయంగా నష్టమని తెలిస్తే ఎవరితోనైనా క్షణంలో బంధాన్ని తెంచుకుంటారు. చంద్రబాబు 4 దశాబ్దాల పైబడి రాజకీయాన్ని గమనిస్తే ఇదే ఎవరికైనా అర్థమవుతుంది. ఉమ్మడి విభజిత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఒక్క వైసీపీతో మినహాయిస్తే అన్ని రాజకీయ పార్టీలతోనూ పొత్తులు పెట్టుకున్నారు. ఆ తర్వాత విడిపోయారు, మళ్ళీ కలుసుకున్నారు. చంద్రబాబుకు ఇవేవీ సిగ్గుపడాల్సిన అంశాలని కూడా అనిపించవు. చంద్రబాబు విజయ రహస్యం కూడా అదే. ఇన్స్టంట్ రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరినైనా ముద్దాడడం చూస్తున్నాం. చంద్రబాబులోని ఈ ధోరణి ఎవరికీ నచ్చదు. అందుకే 2024లో టీడీపీతో పొత్తు విషయంలో బీజేపీ సస్యమేరా అన్నది. అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ వెంటపడి మరీ ప్రాధేయపడడంతో చివరి నిమిషంలో పొత్తుకు బీజేపీ సై అన్న సంగతి తెలిసిందే. టీడీపీతో పొత్తు కుదుర్చుకోవడానికి బీజేపీ పెద్దలతో తానెలా చీవాట్లు తినాల్సి వచ్చిందో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేకసార్లు బహిరంగంగా చెప్పడం అందరూ విన్నారు. బీజేపీ అయిష్టత ప్రదర్శించడానికి కారణం చంద్రబాబు నిలకడలేని అవకాశవాద రాజకీయమే. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత బాగా గమనిస్తే కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఎక్కువగా నారా లోకేష్ భేటీ అవుతున్నారు. చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే లోకేష్ను ముందు పెడుతూ రాజకీయం నడుపుతున్నారు. ఇందులో 2 అంశాలున్నాయి. బీజేపీ పెద్దలతో లోకేష్కు సాన్నిహిత్యం పెంచడం, అలాగే తనపై నమ్మకం లేకపోయినా తనయుడి ద్వారా పనులు చక్కబెట్టుకోవడమే చంద్రబాబు ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. చంద్రబాబులా లోకేష్ నిలకడలేని రాజకీయ నాయకుడు కాదనే అభిప్రాయాన్ని కలిగించడం ద్వారా కుమారుడి విశ్వసనీయతను పెంచే ఆలోచన చంద్రబాబులో కనిపిస్తోంది. అందుకే ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పదే పదే చంద్రబాబు బదులు లోకేష్ భేటీ కావడాన్ని గమనించవచ్చు. ఇదంతా కూడా చంద్రబాబు వ్యూహాత్మకంగా నడిపిస్తున్న రాజకీయంగా చూడాలి. మరోవైపు వైఎస్ జగన్ మిత్రపక్ష పార్టీ నాయకుడు కాకపోయినా బీజేపీ పెద్దల దృష్టిలో నమ్మదగ్గ లీడర్. ఇదే జగన్కు కలిసి వస్తోంది. కానీ టీడీపీ మిత్రపక్షమైన చంద్రబాబును ఎప్పటికీ బీజేపీ నేతలు నమ్మరు. దీనికి కారణం బీజేపీతో ఆయన అనేక దఫాలు పొత్తు పెట్టుకోవడం, ఆ తర్వాత ఏవో విమర్శలు చేసి దూరం జరగడం తెలిసిందే. ఇవన్నీ కూడా ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి అసహనం, ఆగ్రహం కలిగించాయి. అయితే బీజేపీ పెద్దల ఆగ్రహం నుంచి బయటపడేందుకు జగన్లా లోకేష్ కూడా నమ్మకమైన నాయకుడిని చేయాలని చంద్రబాబు తహతహలాడుతున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ హవా ఇప్పట్లో తగ్గదని చంద్రబాబు నమ్ముతున్నారు. అందుకే అంతవరకు నమ్మకాన్ని కలిగించేందుకు లోకేష్ను ముందు పెట్టి చంద్రబాబు పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు. అందులో లోకేష్ ఎంతో కొంత సక్సెస్ అయినట్టే కనిపిస్తోంది.